పరమేశ్వరుడు ఆ యొక్క శివలింగం నుండి ఉద్భవించాడట. ఈ యొక్క యమధర్మరాజును సంహరించడానికి ఆ యొక్క మార్కండేయుని యొక్క భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఆ శివలింగం నుండి ఉద్భవించాడు. కళ్ళమని ధ్వనులతో శివలింగము బిడ్డలు వారి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యే గిరివాసుడు రాక్షసే సకలలో ఆదవనుడు పురాజనుడు సాక్షాత్కరించి పరమేశ్వరుడు ప్రత్యక్షంగా కానీ మార్కండేయుడు చూచాడు. అమన్నానంద కన్నద హృదయారవిందుడై ఆ మార్కండేయుని పాదాలు పట్టుకొని స్వామి ధన్యుడనైతి నీ మధుర సాక్షాత్కార భాగ్యంబునన్ ఈ దీనుని కాచి రచించితివి ఓహో భక్త చింతామణి ఓహో భక్త చింతామణి ఓహో భక్త చింతామణి. పాదాల మీద వాడి ప్రార్థన చేశాడట. వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమైన వెంటనే తన శూలంతో ఒక్క పోటు కొట్టాడు. యమధర్మరాజు మరణించాడు. స్వామి ఈనాటికి ఈ దీనుని మీద దగ్గరిందా స్వామి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు మార్కండేయుడు. వెంటనే పరమేశ్వరుడు అన్నాడు, నాయన మార్కండేయ, నీ భక్తికి మెచ్చాను. నీవు పుట్టినప్పటి నుండి కూడా చిరంజీవి నాయన. నీ తల్లిదండ్రులు కానీ, సప్త మహర్షులు కానీ, బ్రహ్మదేవుడు కానీ అందరూ కూడా నా మాయకు లోనైనారు నాయన, నా మాయలో పడ్డారు. అంతేగాని నీవు పుట్టినప్పటి నుండి చిరంజీవి అని ఆశీర్వదించాడు పరమేశ్వరుడు. ఇక్కడ నీకు ఏం వరకు కావాలో కోరుకో అన్నాడట. స్వామి నిన్ను చూచినటువంటి నా జన్మ తరించింది. నిన్ను చూచినటువంటి నా కన్నులతో ఇక వేరే ఏదీ చూడలేదు ఈ ప్రపంచంలో. నీ దర్శన భాగ్యంతో నా జన్మ తరించింది స్వామి. నాకు ఏ కోరికలు లేవు. అప్పుడు అయినా సరే ఈ చనిపోయినటువంటి యమధర్మరాజును మళ్ళీ బ్రతికించండి అన్నారు. ఎందుకంటే పుట్టిన ప్రతి జీవి ఈ లోకంలోనే ఈ విధంగానే శాశ్వతంగా ఉండిపోతే లోకం అరాచకమైపోతుంది స్వామి. నిలువ నీడలేకుండా జనులందరూ కూడా చాలా కష్టాలు పడతారు. లోకమంతా కూడా అరాచకమైపోతుంది. అందుకని ఆ యమధర్మరాజు మాత్రం మళ్ళీ బ్రతికించండి. పాపాలను చేసేటువంటి వారిని ధర్మ విచక్షణ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాడు యమధర్మరాజు. పాపాలను చేసేటువంటి వారిని తగినట్టుగా శిక్షిస్తాడు. పుణ్యకార్యాలను చేసేటువంటి వారికి పుణ్యలోకాలు కలిగిస్తాడు. అటువంటి యమధర్మరాజును మళ్ళీ బ్రతికించడు స్వామి అంటే, అదేవిధంగా మార్కండేయుని కోరిక మేరకు యమధర్మరాజును బ్రతికించాడు పరమేశ్వరుడు. ఇక పుష్పక విమానం వచ్చిందట ఆ మార్కండేయునికి. కైవల్య పదాన్ని వెళ్ళడానికి పుష్పక విమానం వచ్చిందట. ఆ పుష్పక విమానం ఎక్కడానికి ఆ యమధర్మరాజు వంగాడు. యమధర్మరాజు వంగితే ఆ యమధర్మరాజు యొక్క వీపు మీద కాలు పెట్టి ఎక్కి ఆ విమానంలో కూర్చున్నాడట మార్కండేయుడు. అంటే మృత్యువును లొంగ తీసుకున్నాడు అని అర్థం. మృత్యువును లొంగ తీసుకున్నాడు భక్తితత్వంతో. వనితాధనములనొల్లక
వనితాధనముల నొల్లక అనవరతంబు ఈశ్వరార్థకాసక్తిం పొందిత మనుడు మార్కండేయుడి వలె మృత్యువును జయించు ఓ జనులారా. ఇంతసేపు శ్రద్ధాభక్తులతో విన్నటువంటి